గోదావరి విమానాలు చెప్పండి. ఏతత్ సర్వం మహాలక్ష్మి దివ్య పాదారవింద అర్పితమస్తు. ఓం సంప్రాజ్ఞ ఇది ఒకటి తీసుకో. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వావేవైనం దేవతా విత్తరతి యావదేవై దేవతాస్తాత్ సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నార్చేయంగే దేవతా ప్రీణాతి ప్రజాం ప్రజాయర్షాయర్షా ప్రజామాయురాయ ప్రజాయర్షాయర్షా ప్రజామాయుః ప్రజామాయురాయ ప్రజాం ప్రజామాయుద్ధనం ధనవాయ ప్రజాం ప్రజామాయుద్ధనం ప్రజామిదే ప్రాజాం ఆయుద్ధనం ధనవాయురాయుద్ధనం చ ధనవాయురాయుద్ధనం చ ధనం చ ధనం ధనం చ దేవావరుంధే శ్రీదేవాదేవన్వేద్య క్షేమో వై రాష్ట్రస్య లీతో వాసః క్షేమమేవావరుంధే భవతిషదాయుక్తృజస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భద్రాద్రి రాముడి దగ్గర ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు, రమణాయక్ గారు, ఇతర మా నాయకులు దర్శనం భద్రాద్రి రాముడి ఒక ప్రసిద్ధి అందరికీ తెలిసిందే. దక్షిణ రాముడిగా, దక్షిణ అయోధ్యగా పేరు వేసినటువంటి భద్రాద్రికి గతంలో కృష్ణారెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ 98 కోట్లు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క అభివృద్ధి చేయడానికి, ఈ యొక్క గుడిని ఆలయాలు చేయడానికి వారు ఇచ్చారు. దాంట్లో 42 కోట్లు ఇప్పటికే రిలీజ్ అయింది. మిగతావి డిపిఆర్ వచ్చిన తర్వాత మిగతావి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది రామాయణ సర్క్యూట్లో పెట్టాలని చెప్పేసి భద్రాది అర్చకులకు ఈరోజు కూడా జరిగింది. తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నేను నా సొంత ప్రయత్నం చేస్తాను, నా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తాను. కల్చరల్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడుగుతారు. ఎందుకంటే ఈ యొక్క ప్రఖ్యాతి మహిమ భద్రాద్రి రాముడి యొక్క దేవాలయం అందరికీ కూడా ప్రతిష్టకరమైనది. అయితే ఈ సందర్భంగా మనం ఒకటే మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే మనం చరిత్ర మర్చిపోవాలి. అవన్నీ ఎట్లా పోయినాయి, ఏ ఒక్క యాక్ట్లో పోయినాయి, ఏ ప్రభుత్వాలు పోయినాయి,
ఏ ప్రభుత్వం దాన్ని అంగీకరించింది? మీరు ఈ ప్రశ్న ఏదో మేము వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం ముందు పెట్టాం అంతే. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది కాదు. నేను చెప్తానండి, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఎందుకంటే తెలంగాణ రావాలని తొందరగా చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసే పాపాన్ని మా మీద చూస్తే ఎట్లా? కానీ మీరు చెప్పినటువంటి ప్రస్తావన మంచి ప్రస్తావన. దానిపైన డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలు ఏదున్నాయో దేవాలయాల భూములు ఇతర రాష్ట్రాల్లో పోయినాయి కాబట్టి దాని మీద నా వంతు ప్రయత్నం డెఫినెట్గా చేస్తాను. మనం భద్రాద్రి పోవడం, దేవస్థానం వాళ్ళు వెళ్ళడం, ఇటీవల దాడి కూడా ఈవో గారి మీద నేను మాట్లాడిన నేనే మాట్లాడిన దాని మీద. ఆ రోజు అదృష్టశాతం నేను తిరుపతిలో ఉండే. నేను ఫస్ట్ స్పందించింది నేనే దాని మీద. థ్యాంక్ యూ.